సార్ సార్ నమస్తే. మా పాప చావు బతుకులో ఉంది సార్. 1,00,000 రూపాయలు కడితే కానీ డాక్టర్ ట్రీట్మెంట్ చేయనన్నారు. నా దగ్గర 90,000 ఉన్నాయి సార్. 10,000 తగ్గాయి. ఆ 10,000 కడితే నా బిడ్డ బతుకుతుంది సార్. కాస్త సాయం చేయండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. మీ కాళ్ళు పట్టుకుంటారు. లేవండి లేవండి, పర్లేదు లేవండి. పాప ప్రాణం అంటున్నారు కదా, నేను ఇస్తాను. సరే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ రుణం తీర్చుకోలేను సార్. మీ నంబర్ ఉంటే ఇవ్వండి సార్. డబ్బులు రాగానే తిరిగి ఇచ్చేస్తాను. పర్లేదండి, పాప జాగ్రత్త. ముందు వెళ్ళండి. మీరు దేవుడు సార్. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. మనోడా, ఏంటిది? తాత, నిజంగా వీడెవడో నాకు తెలీదు. అమ్మమ్మ ఇంటి నుంచి వచ్చాక వీళ్ళ పాపకి ఆపరేషన్ అంటే 10,000 సాయం చేశాను అంతే. ఆపవయ్యా. ఓ పక్క సాక్ష్యంగా ఫోటోలు చూపిస్తుంటే ఇంకా బుకాయిస్తావేంటి? ఎవరో తెలియని వాడికి అంత డబ్బు ఈ రోజుల్లో ఎవరైనా ఇస్తారా? నేను చెప్పేది నిజం. రే, నిజం బయటపడేసరికి ప్లేట్ మారుస్తున్నావా? అమ్మో 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 అమ్మో, నీ కడుపున ఇంత కుట్రుందా? మా అందరి ముందు మంచిగా నటించి మమ్మల్ని నమ్మించి అఖిలమ్మనే చంపాలనుకున్నావా? చూసావా అఖిలమ్మ, నా అల్లుడని సన్మానం చేద్దామని నువ్వు అనుకున్నావు. నిన్ను చంపాలని వీడు ప్లాన్ చేశాడమ్మా. లేదు బావగారు, ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను. అల్లుడు, ఇదంతా నిజమా? కాదత్తా. అమ్మా మ్యాగీ, మీ అమ్మ కూడా ఇంకా ఇతన్ని గుడ్డిగా నమ్ముతోంది. ఇంకా నువ్వైనా కళ్ళు తెరిచి నిజాన్ని చూడమ్మా. ఆ ఇంటర్వ్యూలో ఇతను చెప్పిందంతా నిజం. ఈయన గారి నటనకి మంచివాడ నమ్మి నువ్వు ఆ రొయ్యల చెరువుల విషయంలో సపోర్ట్ చేసి చివరికి జైలుకి వెళ్ళడానికి సిద్ధమైపోయావు. కానీ ఇతను పగబట్టి మీ అమ్మని చంపి నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడమ్మా. మ్యాగీ, అది కాదు. మ్యాగీ, ఇదంతా అబద్ధం. వీళ్ళ మాటలు నమ్మకు. నన్ను కావాలనే ఎవరో ఇరికిస్తున్నారు. నిజంగా వాడెవడో నాకు తెలీదు. నన్ను నమ్ము ప్లీజ్. అత్తయ్య, నేను నిజం చెప్తున్నాను అత్తయ్య. వాడెవడో కూడా నాకు తెలీదు. మ్యాగీ, నార్మల్. ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. మా అమ్మని చంపాలని చూసిన నిన్ను ఊరికే వదలను. పెదనాన్న, పోలీసులను పిలవండి. అలాగేనమ్మా. హలో, పోలీస్ స్టేషన్. మా అఖిలమ్మని ఎవరో చంపాలని చూశారు. మీరు త్వరగా రండి. అమ్మ మ్యాగీ, ఆ
ఆవేశపడకమ్మా. నా కొడుకు అలాంటి వాడు కాదు. వాడి బాధ కాస్త వినమ్మా. అలా వినే ఎంత దూరం తెచ్చుకున్నాం. మీ అబ్బాయిని నమ్మి మా మమ్మీ ప్రాణం మీదకి తెచ్చుకుంది. మమ్మీ మమ్మీ నువ్వప్పుడు చెప్పినా నేను నమ్మలేదు. నువ్వు చెప్పింది నిజమే. ఈవిడేమో మా మావయ్యని నమ్మించి మోసం చేసి చంపేసింది. ఇప్పుడు ఈవిడ కొడుకు నిన్ను చంపాలని చూశాడు. ఇలాంటి వాళ్ళని నమ్మి మనం మోసపోయాం. అది కాదమ్మా. ఏ మర్యాదగా వెళ్ళిపో. ఇంకెప్పుడు నీ మొహం కానీ నీ కొడుకు మొహం కానీ నాకు చూపించకండి. గెట్ అవుట్. అమ్మే వద్దమ్మా. అమ్మే మమ్మీ అమ్మా హాస్పిటల్కి వెళ్దాం. పద మమ్మీ పద. ఇన్స్పెక్టర్ గారు రండి. కాల్చింది వాడు, చంపమంది ఇద్దరు. అరెస్ట్ చేయండి. అరెస్ట్ ఓకే సార్. సార్ సార్ వాడిని వదిలేయండి. నా కొడుకు ఏ తప్పు చేయలేదు. మనోడా సార్ వదిలేయండి. అఖిల, అమ్మ మ్యాగీ, నువ్వైనా చెప్పమ్మా. మావయ్య గారు, అయ్యో సార్, నా కొడుకు ఏ తీసుకురండి. తప్పు చేయలేదు సార్. మా మాట వినండి సార్. అమ్మా సార్ మమ్మీ 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 తాతయ్య హాస్పిటల్కి తీసుకెళ్ళండి. పదండి. మమ్మీ మమ్మీ